ఈరోజు దేవుని సన్నిధానంలోకి మనం చేరి ఆయనను స్తుతించగలుగుతున్నాము అంటే మనం గమనించాలి, ఇది నిశ్చయముగా దేవుని యొక్క కృప. అందును బట్టి మనము దేవుని మందిరములో సమకూడాలి. ఈ అంత్య దినాల్లో కరువైపోతున్నటువంటి విషయము సంఘములో ఏదైనా ఉన్నది అని అంటే అది సమాజముగా సమకూడటం అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అంత్య దినాల్లో సమాజముగా సమకూడటం అనేది జరగట్లేదు. కారణం ఏమిటంటే లైవ్ కార్యక్రమాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. మనం కూడా లైవ్ ఇస్తున్నాం. ఈ లైవ్ ఎవరికంటే రాలేనటువంటి వారికి, అంతేగాని రాగలిగిన స్థితిలో అనగా ఆరోగ్యముగా ఉన్నప్పటికీ, అనుకూలముగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు నేటి క్రైస్తవ సమాజం. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథం నుంచి మనము ఒక లేఖన భాగాన్ని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొలుపు కొనవలనని ఆలోచింతము. ఈ అంత్య దినాల్లో యావత్తు క్రైస్తవ ప్రపంచానికి ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాట, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానొద్దు అని మాట్లాడుతున్నాడు. ఎవరో లైవ్ చూస్తున్నారు, లేదా ఎవరో లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొంతమంది అయితే కానుకలు కూడా ఫోన్పేలోనే చేసేస్తున్నారు. ఎంత దుర్బలమైన పరిస్థితి క్రైస్తవ సమాజానికి పట్టుకున్నది అన్న సంగతి ఈ రాత్రి మనం ఒకసారి గ్రహిస్తే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. అందుబాటులో ఉండి, అనుకూలంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి కూడా మనము దేవుని సన్నిధిలో కనబడకపోతే ప్రభు యొక్క వాక్యాన్ని మనము నెరవేర్చిన వారము కాము అన్న సంగతి మనము తెలుసుకోవాలి. ప్రభు అంటున్నటువంటి మాట, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూల్ట మానొద్దు. ఆ దినము ఏ దినమది? దేవుని యొక్క రాకడ దినము. ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఇక్కడ భక్తుడైనటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆ దినము సమీపించుట, దేవుని రాకడకు సూచనలు జరుగుట మనము చూచినొక్కడిది మరి ఎక్కువగా అలాగూ చేయాలంట. ఎలాగూ? సమాజముగా కూడుట మరి ఎక్కువగా చేయాలంట. సంఘముగా కూడుకోవటం, సహవాసం కలిగి ప్రభువుని సేవించటం అనేది ఎక్కువగా చేయాలి. ఎప్పుడు అంటే రాకడ దినములలో. రాకడకు సూచనలు జరుగుతున్నవి మనము చూచుచున్న ఈ దినములలో నిశ్చయముగా మనము సంఘములో సహవాసముగా మరి ఎక్కువగా కూడుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ అలాగూ ఎవరైనా చేయట్లేదంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నమాట, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఇది కూడా సంఘంలో కరువు అయిపోతున్నది. ఒకటి సమాజంగా కూడుకోవటం సంఘంలో కరువు అవుతుంది. రెండవది ఒకరినొకటి హెచ్చరించుకోవటం కూడా సంఘంలో కరువైపోతుంది. వచ్చుతున్న వారు రానటువంటి వారి దగ్గరికి వెళ్ళి హెచ్చరించట్లేదు, సరిచేయట్లేదు, తెలియచేయట్లేదు. ఆదివారం వచ్చామా, శనివారం వచ్చామా, మరలా మనం ఇంటికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా మన జీవన విధానాన్ని కొనసాగించామా అనేటువంటి ఆలోచనలోనే నేటి క్రైస్తవులు బ్రతుకుతున్నారు. కానీ మనము దేవుని మందిరానికి వెళ్ళాం, ప్రతి ఆదివారం వచ్చే వ్యక్తి ఎందుకు రావట్లేదు? నా పక్కన విశ్వాసి ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు? అది కరెక్ట్ కాదు. ఒకవేళ బాగాలేకపోతే రాకపోవటం అనేది సమంజసమే. ఏ ఉద్దేశంతో రాలేదని తెలుసుకోవడానికి కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులు గ్రహించట్లేదు. రానటువంటి వారి దగ్గరికి వెళ్ళి, మానేసిన వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా చేస్తున్నావు? ఇది రాకడకు సమీపముగా ఉన్న దినములు. మనం అలాగూ చేయటం మనకు యుక్తము కాదు, మంచిది కాదన్న సంగతి వారికి ప్రేమపూర్వకంగా హెచ్చరించి, వారికి తెలియజేసి, వారిని సరిచేసి దేవుని సన్నిధికి నడిపించలేనటువంటి స్థితిలో
ఇటు క్రైస్తవులు బ్రతుకుతున్నారనేది మనము గమనించాలి. ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఈరోజు. ఒకవేళ నువ్వు దేవుని సంధికి వచ్చే వ్యక్తివైతే నిశ్చయముగా రానటువంటి వారిని పురుకులుపు కొనవలసినటువంటి బాధ్యత దేవుడు నీ మీద పెడుతున్నాడు ఈ రాత్రి. నిర్లక్ష్యం చేయొద్దు, నేనేం చేయగలను అనుకోవద్దు. దేవుడు నీవు అడుగు ముందుకేస్తే ఆయన నీ ద్వారా మాట్లాడతాడని వాక్యం సెలవిస్తుంది. విద్యలేని పామరులు వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ దినములలో మనం నిత్యముగా సమాజముగా కూడుకోవాలి. కూడని వారి దగ్గరికి వెళ్ళి నిత్యముగా వారిని పురికొల్పాలి. హెచ్చరించో, బొజ్జగించో, ప్రేమతోనో ఏదో ఒక రీతిగా వారిని పురికొల్పి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత సేవకులుగా మా మీద, మందిరానికి వస్తున్న విశ్వాసిగా నీ మీద ఉన్నదని ఈ రాత్రి నువ్వు గమనించి ప్రభు పని కొరకు నువ్వు ముందు కొనసాగుదువు గాక అని ప్రభు పేరట మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. అటు రీతిగా మీరు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరికను మీరు నెరవేర్చుదురుగాక. ఆమేన్.